బిగ్ బాస్ హౌస్లో ఎంట్రీ ఇవ్వనున్న హాట్ బ్యూటీ ఇక రచ్చ రంబోలానే. ఇప్పటి వరకు 7 సీజన్స్, ఒక ఓటీటీ సీజన్ను పూర్తి చేసుకుంది తెలుగు బిగ్ బాస్. గత సీజన్లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్గా నిలిచాడు. బిగ్ బాస్ హౌస్లో చాలా కథలు జరుగుతుంటాయి. ఒకరినొకరు తిట్టుకుంటూ అరుచుకుంటూ నానా రచ్చ చేస్తుంటారు హౌస్ మేట్స్. సీజన్ 7 ఫినాలే రోజు జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. బిగ్ బాస్ సీజన్ 8 కోసం ప్రేక్షకులు ఈగర్గా ఎదురు చూస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 7కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. మంచి టీఆర్పీతో ఈ సీజన్ దూసుకుపోయింది. ఇప్పటి వరకు 7 సీజన్స్, ఒక ఓటీటీ సీజన్ను పూర్తి చేసుకుంది తెలుగు బిగ్ బాస్. గత సీజన్లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్గా నిలిచాడు. బిగ్ బాస్ హౌస్లో చాలా కథలు జరుగుతుంటాయి. ఒకరినొకరు తిట్టుకుంటూ అరుచుకుంటూ ఏడుపులు గోళ్లతో నానా రచ్చ చేస్తుంటారు హౌస్ మేట్స్. సీజన్ 7 ఫినాలే రోజు జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత పల్లవి ప్రశాంత్ను చూడడానికి భారీ అభిమానులు అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరకు చేరుకొని రచ్చ చేశారు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 గురించి ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఈ గేమ్ షో మొదలు కానుంది. ఈసారి హౌస్లోకి ఎవరు పాల్గొంటారు అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇప్పటికే కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పేర్లు ఇవే: జబర్దస్త్ కమెడియన్ కిరా కార్పి, అమృత ప్రణయ్, అలాగే కుమారి ఆంటీ, బర్రెలెక్క, అనిల్ గిలా పేర్లు కూడా ఈ లిస్టులో ఉన్నాయి. వీరితో పాటు బుల్లెట్ భాస్కర్, జబర్దస్త్ కమెడియన్, యాక్టర్ సోనియా సింగ్, యూట్యూబర్ బంచిక్ బబ్లు, హీరోయిన్ కుష్తా కల్లపు, సురేఖావాణి కూతురు సుప్రీత. వీరితో పాటు ఓ హాట్ బ్యూటీ గురించి కూడా సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఆ అమ్మడే రీతూ చౌదరి. సీరియల్స్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు తరువాత పలు టీవీ షోల్లో పాల్గొంది. ఇక సోషల్ మీడియాలో రీతూ చౌదరి చాలా యాక్టివ్గా ఉంటుంది. ఈ అమ్మడు తన అందాలతో ఆకట్టుకుంటుంది. ఈ బ్యూటీ అందానికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. తన అందాలతో రచ్చ చేస్తున్న ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తుందని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ అమ్మడు బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడితే రచ్చ రచ్చ చేయడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. చూడాలి మరి ఈ అమ్మడు బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడుతుందో లేదో.